మాస్టర్లే గుర్రం మీద ఉన్న విలన్ని కాలుతో మీరు ఊరికే అలా అనండి, మేము కావాలంటే డూప్ చేత కొట్టించుకుంటాం అంటే అసలు కుదరదని చెప్పి కాలు పట్టేస్తే అదేంటి స్ప్రే కొట్టుకొని మరీ ఫైట్ కంప్లీట్ చేశాడు. వాళ్ళు ఓకే అన్న తను ఓకే అనకుండా రీటేక్ చేశాడు అనేది ఒక గొడవ. ఆ తర్వాత మళ్ళీ ఇదే సినిమాలో ఒక పెద్ద అరగంట పాటు జరిగే ఫైటు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశాడు, ఆయనే డిజైన్ చేసి. ఇది ఆయనకి చిన్నప్పటి నుంచి ఉంది. ఆయన తొలి రోజుల్లో ఫస్ట్ సినిమా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయికి కాళ్ళ టైర్ల కింద చేతులు పెట్టడం, ఆ తర్వాత బండరాళ్ళు గుండెల మీద పెట్టుకొని కొట్టించుకోవడం, దాని మీద ఛాలెంజ్లు చేయడం, ఆ తర్వాత టెక్స్ట్ పడడం, కళ్యాణ్ బాబు ఒరిజినల్గా చేసిన దృశ్యాలను ఇప్పుడు మీరు చూడబోతున్నారు అనడం, ఇవన్నీ ఆ సినిమాలో జరగగా, తర్వాత జానీ సినిమాలో ఏకంగా డైరెక్ట్గా ఆయన మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన కోచ్గా ఉంటాడు. డబ్బుల కోసం, అనారోగ్యంతో ఉంటే ఆ డబ్బుల కోసం ఫైట్ చేస్తాడు, ముంబైలో ఫైట్ చేస్తాడు. అంటే సినిమా మొత్తం ఈ మార్షల్ ఆర్ట్స్, ఈ ఫైట్ కంపోజింగ్ మీదే ఉంటుంది. అంటే ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి అంటే మొత్తం క్రాఫ్ట్లో ఫైటింగ్, అందులోనూ మార్షల్ ఆర్ట్స్. అసలు ఈయన ఒక సినిమాలో, ఖుషి అనే సినిమాలో డైరెక్ట్గా చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఆ ఫైట్ని డైరెక్ట్గా ఆయనే డైరెక్ట్ చేసి, కంపోజ్ చేసి, డైరెక్ట్ చేసి 7-8 కెమెరాలని పెట్టి సింగిల్ షాట్తో మాస్టర్ షాట్ ఒకటి తీసి